నిర్లక్ష్యపు నిప్పు. కర్నూలు దుర్ఘటనలో కీలక మలుపు. బస్సు రాకముందే డివైడర్ను ఢీకొట్టిన బైకు. మధ్య మత్తులో బైక్ నడిపిన శివశంకర్ మృతి. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్. ఇదే మార్గంలో బెంగళూరు వెళ్లిన 3 బస్సులు బైకును గమనించి పక్క నుంచి వెళ్లిన డ్రైవర్లు. వేమూరి కావేరి బస్సు డ్రైవర్ మాత్రం బైకును తోసుకుంటూ ముందుకెళ్లడంతో ప్రమాదం. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అధికారికంగా నిర్ధారించిన పోలీసులు. సో మొత్తానికి ఏమని చెప్పిండ్రు, ఆల్రెడీ బస్సు బండిని గుద్దుకోలేదు. ముందుగానే ఈ బండి తోలుతున్నటువంటి శివశంకర్ ఎవరైతే ఉన్నాడో, ఈ శివశంకర్ అనేటువంటి వ్యక్తి మధ్య మత్తులో ఇంకొక దోస్తును ఎక్కించుకొని పోతా ఉంటే రైట్ సైడ్ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొట్టి అలా చనిపోయి ఆయన పడ్డాడు. బండి ఏమో నడి రోడ్డు మీద పడ్డది. నడి రోడ్డు మీద పడ్డటువంటి బండిని, ఆ బండి తర్వాత 3 బస్సులు వెళ్ళిపోయాయట. కానీ దాన్ని తప్పించుకొని వెళ్ళినాయి. అంటే వాళ్ళు చాకచక్యంగా ఆ బండి రోడ్డు మీద ఉంది కాబట్టి పక్క నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. కానీ వేమూరి కావేరి బస్సు సంబంధించిన డ్రైవరు ఆయనకు నల్లగా ఉండడం, అంటే నల్లగా అంటే చీకటికి సంబంధించినటువంటిది కాబట్టి ఆయనకు కనపడలేదు. కాబట్టి నేను దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోయినా, ఒకవేళ కనుక సడన్ బ్రేక్ వేసినట్టయితుంటే ఇంకా భారీగా ప్రమాదం ఉంటుందని చెప్పేసి గ్రహించి నేను బస్సుని ఆపలేకపోయినా అనేది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. ఏపీలోని కర్నూలు జిల్లాలో 19 మంది ప్రయాణికులను బలికున్న ఘోర బస్సు ప్రమాద ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తేలింది. ఈ బస్సు రావడానికి ముందే బైక్ డివైడర్ను ఢీకొని రోడ్డు మధ్యలో పడిపోయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. బైక్ పై వెళ్తున్న 2 యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొకరు గాయపడ్డారని వెల్లడైంది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్డుపై ఉన్న బైకును తోసుకుంటూ వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తేలింది. కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఈ వివరాలు కూడా వెల్లడించిండు. బస్సు దుర్ఘటనపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ విచారణ బృందం శుక్రవారం రాత్రే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. కర్నూలు నగరం నుంచి అయితే ఇక్కడ ఉన్నటువంటి బైక్ మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఎర్రిస్వామి, ఆ పేరు ఎవరు శివశంకరు స్నేహితులైనటువంటి ఎర్రిస్వామి ఏమని చెప్తున్నాడు అంటే, ఆరుగా ఒప్పుకున్నాడు, లేదు బస్సు గుద్దలేదు, అంతకంటే ముందే ఈ ప్రమాదం మాకు జరిగింది, దాంట్లో భాగంగా ఆయన చనిపోయాడు మా ఫ్రెండ్, బండి ఏమో రోడ్డు మీద పడ్డదని ఒప్పుకున్నాడు. సో చిన్న టేకూరు సమీపంలో ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు సీసీ ఫుటేజ్ను పరిశీలించినట. బస్సు తగలబడిపోవడానికి కారణమైన పల్సర్ బైక్ పై మృతుడు శివశంకర్ తో పాటు స్నేహితుడు ఎర్రిస్వామి కూడా ఉన్నట్లు గుర్తించి విచారించుడు. అసలు ఏం జరిగింది, ముందు ఏం జరిగిందంటే, కర్నూలు శివారులోని బి తాండ్రపాడు గ్రామం ప్రజానగర్లో నివాసం ఉంటున్న శివశంకర్ తుగ్గిలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి స్నేహితులు. గురువారం రాత్రి ఇద్దరు కర్నూలులో భోజనం చేసిల్లట. ఎర్రిస్వామిని అతని స్వగ్రామం తుగ్గలి మండలం రాంపల్లిలో దింపేందుకు శివశంకర్ తన బైక్ పై ఎక్కించుకొని గురువారం అర్ధరాత్రి బయలుదేరిండు. వర్షం వస్తుంది, ఉదయమే వెళ్తా అని ఎర్రస్వామి వారించినా వినలేదు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి 44లో చిన్న టేకూరు సమీపంలో కియా కార్ల షోరూం ఎదురుగా ఉన్న ఓ బంకులో 300 రూపాయల పెట్రోల్ పోయించుకున్నారట. అప్పుడు సమయం అర్ధరాత్రి 2:24. ఆ బైక్ హెడ్ లైట్ వెలగడం లేదని, లెఫ్ట్ ఇండికేటర్ వెలుతురులోనే వారు వెళ్లారని బంకు సిబ్బంది తెలిపారు. తర్వాత 2:42 ఆరంగారు హోటల్ వద్ద వారు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళాక 2:45 బైక్ కుడివైపు డివైడర్ ఢీకొని రోడ్డుపై పడిపోయింది. వెనుక కూర్చున్న ఎర్రిస్వామి డివైడర్ మధ్యలో గడ్డిపై పడడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై పడిపోయిన శివశంకర్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. చెల్లంలేని మిత్రుడిని ఎర్రిస్వామి రోడ్డు పక్కకు లాగారు. ఆ తర్వాత 10 నిమిషాల వ్యవధిలో ఓ ఆర్టీసీ బస్సు సహా 3 బస్సులు బెంగళూరు వైపు వెళ్లాయి. వాటి డ్రైవర్లు రోడ్డుపై పడి ఉన్న బైకును గమనించి పక్క నుంచి తీసుకెళ్లారు. ఆ బైకును రోడ్డుపై నుంచి పక్కకు లాగేద్దామని ఎర్రిస్వామి ప్రయత్నించాడు. 2:55 వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చింది. రోడ్డుపై పడి ఉన్న బైకును తోసుకుంటూ వెళ్ళింది. భారీ శబ్దం రావడంతో డ్రైవర్ బ్రేక్ వేసి వదిలి ముందుకు వెళ్ళాడు. మళ్ళీ భారీ శబ్దం రావడంతో మరోసారి బ్రేక్ వేసి వదిలాడు. ఈ క్రమంలో బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ ట్యాంక్ మూత తెరుచుకొని పెట్రోల్ రోడ్డుపై కారుతూ వచ్చింది. బైక్ రోడ్డు మధ్య రాపిడితో నిప్పురవ్వలు ఎగిసి పెట్రోల్ అంటుకుంది. క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. 15 నిమిషాల్లోనే ఘోరం జరిగిపోయింది.
ఏపీకి చెందిన 6, తెలంగాణకు చెందిన 6, కర్ణాటకకు చెందిన 2, తమిళనాడుకు చెందిన 2, బీహార్, ఒడిశాకు చెందిన ఒక్కొక్కరు, గుర్తు తెలియని మరో వ్యక్తి కలిపి 19 మంది మంటల్లో సజీవ దహనం అయ్యిల్లు. ఇక చూడండి జరిగినటువంటి విషయం ఇది. అంటే బండిని బస్సు ఢీకొనలేదు, బైక్ వచ్చి బండిని ఢీకొనలేదు. ఏమైపోయింది, కింద పడ్డటువంటి బండిని డ్రైవరు నిర్లక్ష్యంతో ఈ రోడ్డు మీదనే అట్టి నెట్టుకునే పోయేటువంటి ప్రయత్నం చేసిండు. సో దాని ద్వారా బైక్కు సంబంధించినటువంటి పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి నిప్పు రవ్వలు చెలరేగిపోయి బస్సుకు అంటుకున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం. ప్రమాద ఘటనకు ప్రైవేట్ బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎంత వర్షం పడుతున్నా బస్సు హెడ్లైట్ వెలుతురులోనే రోడ్డుపై పడి ఉన్న బైక్ను గుర్తించకపోవడం బాధ్యత రాహిత్యమని అంటున్నారు. బైకును ఢీకొనగానే దబేల్మన్ శబ్దం వచ్చిందని ప్రయాణికులు చెబుతున్నారు. శబ్దం రాగానే బ్రేక్ వేసి వదిలేశారని డ్రైవర్ లక్ష్మయ్య కూడా పోలీసు విచారణ వెల్లడించినట్టు సమాచారం. మరి తక్షణమే బస్సు ఆపేసి కిందికి దిగి ఏవో జరిగింది అని గుర్తించుంటే 19 మంది ప్రాణాలు అగ్నికి ఆగుతి అయ్యేవి కావని సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు అంటున్నారు. బస్సు ముందు భాగంలో పల్సర్ బైక్ ఇరుక్కుపోయిన డ్రైవర్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా దాదాపు 200 మీటర్ల వరకు బస్సును వేగంగా ముందుకు పోనిచ్చారని, అప్పటికే బస్సుకు మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. ఇక జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా ఇది. ఒకవేళ కనుక చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి శివశంకర్ని, రోడ్డు పైన ఉన్నటువంటి శివశంకర్ని వాళ్ళ ఫ్రెండు ఎర్రిస్వామి పక్కకు లాగిండు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఆ బండిని సైతం కూడా ఈ ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఆ బండిని పక్కకు లాగినట్టయితే ఈ ప్రమాదం జరిగేది కాదు. అయితే అక్కడేమో దోస్తేమో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆ వ్యవహారంలో ఉన్నాడు. సరే, అంతకంటే ముందు 3-4 బస్సులు పోయినాయి. ఆ బస్సులు కూడా ఈ బైక్ను తప్పించుకొని పోయినాయి. సో రోడ్డు మీద పడ్డటువంటి, ఎందుకంటే అది ఆ ట్రావెల్ బస్సు కాబట్టి ఆ హెడ్లైట్లు కూడా ఎక్కువనే ఫోకస్ ఉంటాయి. చాలా దూరం ఫోకస్ కనబడతా ఉంటుంది ఆ రోడ్డు పైన. మళ్ళీ అది హైవే రోడ్, నేషనల్ హైవే అది కాబట్టి మరి అది అంత కనబడ్డప్పటికీ మరి దాన్ని ఎందుకు తప్పించలేకపోయింది అనేది తెలియదు. కానీ ఒక స్టేట్మెంట్ కాసేపటి క్రితమే బస్సు సంబంధించినటువంటి డ్రైవర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని, నల్ల రంగు వల్ల బైక్ను గుర్తించలేకపోయినట. రోడ్డుపై పడిన బైకు నల్ల రంగులో ఉండడంతో దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయినని వేమూరు కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు చెప్పిండు. వర్షంలో సడన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఆపకుండానే బైక్ పై నుంచి బస్సును పోనిచ్చినట్టు తెలిపారు. కాగా ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైక్ని గుర్తించి పక్క నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది అర్థమవుతా ఉంది. సో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో, సో ముఖ్యంగా డ్రైవర్ కూడా నల్ల రంగు పల్సర్ బండి ఏమో నల్లగా ఉంది. సో నల్ల రంగులో ఉన్నటువంటి పల్సర్ బండి నాకు చీకట్లో కనపడలేదు, నేను వెళ్ళిపోయాను అనేది డ్రైవర్ చెప్తా ఉన్నాడు. సో మృతదేహాల కోసం నిరీక్షణ. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు తమ వారి మృతదేహాల కోసం నిరీక్షిస్తున్నారు. ఆప్తులను కోల్పోయిన ఆవేదనకు తోడు DNA రిపోర్టు రావడానికి కనీసం 48 గంటలు పడుతుందని చెప్తుండటంతో ఉసురుమంటున్నారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు మాంసపు ముద్దగా మారాయి. ఏ మృతదేహం ఎవరిదో గుర్తించలేనంతగా కాలిపోవడంతో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా DNA పరీక్షల అనంతరం మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. DNA పరీక్షల కోసం మృతదేహాలు, మృతుల రక్త సంబంధికుల నుంచి నమూనాలు సేకరించారు. ఈ శాంపిల్స్ శనివారం ఉదయం విజయవాడ ల్యాబ్లో అప్పగించారు. DNA పరీక్షల ఫలితాలు సోమవారం ఉదయం వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాతే మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు చెప్పి, ఏము మృతదేహాలు అవి ఏమున్నాయి, అవి అసలు చూపెట్టడానికి మనకు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ అవి ఏంటంటే అసలు ఆ మృతదేహాలను చూసినట్టయితుంటే కనీసం ఒక 60 కిలోలు ఉన్నటువంటి శరీరం అలాంటి దగ్గరికి ముద్దగా అయ్యి 5-6 కిలోలు కూడా లేదు ఇప్పుడు. అసలు దాన్ని ఏ విధంగా గుర్తుపడతారు? ఇక అసలు DNA ద్వారా గుర్తుపట్టేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కొంత టైమే పడుతుంది. అది అంత ఆ స్థితిలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ కనుక ఉన్నటువంటి చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటిది ఒకవేళ కనుక కాస్త గాలిపోయినా ఇంకా ఏ విధంగా ఉన్నా కానీ ఆ టాటూనో లేకపోతే ఆయన పెట్టుకున్నటువంటి వాచో లేకపోయినటువంటి ఆ మిగతా సంబంధించినటువంటి డ్రెస్సో కొన్ని ఆనవాళ్ళు కనబడ్డట్టయితుంటే వీళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కూడా గుర్తించుకున్నారు.
కానీ ఎవరు గుర్తుపడతారు? మొత్తం ముద్దగా అయిపోయినాయి కదా. 19 మంది బస్సులోనే మొత్తం సజీవ దహనం అయిపోయి ఏ బాడీ ఎవరిది అనేది గుర్తుపట్టలేదు, అసలే గుర్తుపట్టలేము కూడా. బొగ్గు కంటే ఇంకా నల్లగా అయిపోయారు. సో అట్లా ఉన్నటువంటి బాడీలని మరి చివరి చూపు కూడా పాపం ఆ కుటుంబీకులు నోచుకోలేదు. ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన ఇదంతా కూడా. సో ఆ కుటుంబ సభ్యులు చివరిగా కనీసం మొహాన్నను చూసుకుందాం, ఏ విధంగా చూసుకుంటారు? ఇక ఆ మొహాలు కూడా లేరు. పాపం దారుణమైనటువంటి ఘటన ఇదంతా కూడా. సో ఇది అంతా కూడా మొత్తానికి ఏం జరిగింది, ముందు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, బస్సు బండి ఎక్కడి నుంచి శివశంకర్ తీసుకురావడం జరిగింది, మద్యం మత్తులో ఉన్నాడా, ఏ విధంగా ఉన్నది అనేది దీని ద్వారా తెలుస్తా ఉన్నది. ఇగో ఇదంతా కూడా అదే ఉంది. ఇగో నకిలీ సర్టిఫికెట్తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్, చదివింది 5వ తరగతి, 10 తప్పినట్లు పత్రాలు, ఆర్టీఏను మాయ చేసిన కావేరీ డ్రైవర్ లక్ష్మయ్య గతంలోనూ ప్రమాదం. ఇది నేనేమంటున్నా అంటే ఇవాళ కావేరీ డ్రైవరు లక్ష్మయ్యకు సంబంధించినటువంటి ఒకరి విషయంలో కాదు, నువ్వు మ్యాక్సిమం ఏవైతే ప్రైవేట్ బస్సులు నడుపుతా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో మ్యాక్సిమం 50% ఎబోనే వాళ్ళు లారీలు నడిపినటువంటి వాళ్ళు, ట్రాక్టర్లు నడిపినటువంటి వాళ్ళు, పైసలు పెట్టి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళే ఉంటారు తప్పించి నిష్ఠాతులైనటువంటి వాళ్ళు ఉంటారంటే 100% ఉండరు. ప్రైవేట్ ట్రావెల్స్లోనికి ఏం అవసరం? వాడు ఏమున్నది, వాడికి ట్రాక్టర్ నడిపి వచ్చినా చాలు, గేర్లో వచ్చిందా, స్టీరింగ్ తిప్పి వచ్చిందా, సరిపోతుంది వాడికి అంతేగా. సో అది లక్ష్మయ్య విషయంలోనే కాదు, చాలా ఇవి జరుగుతూనే ఉంటాయి. అట్లా ఉంటే ఇగో వీళ్ళు కొండను తవ్వి ఉసరెల్లి పట్టినట్టుగా, కొండను తవ్వి ఎలకం కాదు ఉసరెల్లిని పట్టిన వీళ్ళంతా కూడా. 4 బస్సులు సీజు, 1.7 లక్షల జరిమానా, గ్రేటర్లో ఆర్టీఏ తనిఖీలు, ఏపీలో 229 బస్సులపై కేసులు నడిపారు, 4 బస్సుల సీజు. ఇప్పుడు ఇవన్నీ కూడా మరి మొదటి నుంచి ఎందుకు ఉన్నాయి? ఇలా సంఘటన జరిగిన తర్వాత ఇవన్నీ గుర్తొచ్చినాయి, కానీ అంతకు ముందు నుంచే మరి దీంట్లో ఎందుకు తనిఖీలు చేయలేదు మీరు? ఎందుకంటే కాసులు కకృతిపడి వాళ్ళు ఇచ్చేటువంటి మామూళ్ళ మత్తులో మీరు ఉండిపోయి వాళ్ళు మాట్లాడలేదు. ఆర్టీఏ కార్యాలయం, ఆర్టీఏలో దర్దాపుగా దాంట్లో చాలా మంది కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఎవరైతే ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఇటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి కాసులకు చాలా మంది ఉన్నారు. సరే ఒకరిద్దరు మంచోళ్ళు లేరా అంటే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. వీళ్ళన్నిటి కూడా 4 బస్సులు సీజ్ చేసిందట. కళ్ళ ముందు అక్రమాలు కానరావా, అనుమతి లేకున్నా, భద్రత ప్రమాణాలు పాటించకుండా రోడ్లపై యథేచ్ఛగా ట్రావెల్ బస్సుల చక్కర్లు పట్టించుకొని రవాణా శాఖ అధికారులు కేసుల నమోదులో చేతివాటం. ఇంతకుముందు మనం చెప్పినాం కదా, ఇట్నే ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి. ఇది ఇంకొక 4 రోజులు ఉంటే ఎక్కువ, ఇప్పుడు ఇది ఇంకొక 4 రోజులు అయితే ఎక్కువ. ఈ పటాన్ చెరువు కాడ దాంట్లో ఒక ప్రమాదం జరిగింది, ఆ కెమికల్ ఫ్యాక్టరీలో 40 మంది చచ్చిపోయారు. 40 మంది చచ్చిపోతే 40-44 మంది చచ్చిపోయారు. మళ్ళీ అటువంటివి అయ్యే నడుస్తూ ఉన్నాయి. సేఫ్టిఫికేషన్ ఎవరు కూడా పాటించేటువంటి ఆ పరిస్థితి లేదు అక్కడ. అంతమంది చచ్చిపోతే ఒక 4 రోజులు అడవిడి చేసిన ముఖ్యమంత్రి కూడా అక్కడ వేళ్ళు చర్యలు ఉంటాయి, ఐసా పైసా అని చెప్పేసి అన్నాడు, ఏది లేదు. మళ్ళీ 20 నడుస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం మాత్రమే పనిచేస్తాయి వీళ్ళ వ్యవహారాలు. ఇది అంతేగాని తప్పించి ఇది పర్మనెంట్గా రోజు తనిఖీలు చేసినట్టయితే ఉంటే భయం ఉంటుంది. అట్లాంటివి ఉండే కదా, ఎందుకంటే మరి అట్లా తనిఖీలు చేసి అట్లా చేసినట్టయితే వీళ్ళు పైసలు రావు కదా, పైసలు వస్తే పర్మిషన్స్ ఇస్తారన్నట్టు వాళ్ళు, అంతే.